ఢిల్లీలో గాలితో పాటు రాజకీయాలు కలుషితమయ్యాయని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆక్షేపించారు. 10 ఏళ్ల ఆమ్ ఆద్మీ పార్టీ పరిపాలనలో ఢిల్లీ ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదన్నారు. బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కారుతోనే దేశ రాజధానికి పూర్వ వైభవం వస్తుందన్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదివారం బీజేపీ తరపున ఎన్నికల ప్రచారం చేపట్టారు. బీజేపీ అభ్యర్థి సంజయ్ గోయల్ తరపున ప్రచారంలో భాగంగా నిర్వహించిన తెలుగువారితో ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. 10 ఏళ్ల ఆప్ పాలనలో ఢిల్లీకి అన్ని రకాలుగా భ్రష్టు పట్టిందని చంద్రబాబు విమర్శించారు. వాయువుతో పాటు రాజకీయాలు కాలుష్యమయ్యాయన్న ఆయన బీజేపీ పాలనతోనే ప్రజలకు ఆక్సిజన్ లభిస్తుందన్నారు. ఎప్పుడో 95లో పాడుపడిపోయిన హైదరాబాద్ మార్గా ఢిల్లీ తయారైంది. 10 ఏళ్లు ఎవరు పరిపాలించారు ఈ ఢిల్లీని? అదే గాని డబల్ ఇంజన్ సర్కార్ గాని వచ్చుంటే ఢిల్లీ కూడా వాషింగ్టన్ ని న్యూయార్క్ ని తనదన్నే విధంగా తయారయ్యేది. ఢిల్లీకి వస్తే వెదర్ పొల్యూషన్, చాలా మంది హైదరాబాద్కి వెళ్ళిపోదాం, బెంగళూరుకి వెళ్ళిపోదాం అనే పరిస్థితికి వస్తున్నారు. దానికి కారణం ఇక్కడ పరిపాలించిన పాలకులని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక పక్కన వెదర్ పొల్యూషన్, రెండో పక్కన పొలిటికల్ పొల్యూషన్ కూడా తయారైపోయింది ఢిల్లీలో. ఈ రెండు కలిపి ఢిల్లీ కలుషితమైపోయింది. అభివృద్ధి రాజకీయాలు, మంచి జీవన ప్రమాణాలు మీ జీవితాల్లో రావాలంటే కమలాన్ని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ప్లేస్ లో మళ్లీ మనందరం ఊపిరి పీల్చుకోవాలంటే నరేంద్ర మోడీ గారు ఆక్సిజన్ మనకిస్తే తప్ప ఈ ఢిల్లీకి మోక్షం లేదని మరొక్కసారి ఢిల్లీ వాసులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఢిల్లీలో పాఠశాలల పునరుద్ధరణ, మొహల్లా క్లినిక్ల వల్ల ప్రజలకు పెద్దగా ఒనగూరిందేమీ లేదని చంద్రబాబు ఆక్షేపించారు. ఢిల్లీ యువత ఉద్యోగాలకు, ప్రజలు ఉత్తమ వైద్య సేవలకు దూరమయ్యారని దుయ్యబట్టారు. 10 సంవత్సరాల్లో ఏం చేశారని అడిగితే మేము స్కూళ్లు పెట్టామన్నారు. స్కూల్లో చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు వస్తున్నాయా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ రోజు ఇక్కడ ఉద్యోగాలు రావు. నోయిడాలో ఉద్యోగాలు వస్తాయి, గుర్గాంలో ఉద్యోగాలు వస్తాయి, హైదరాబాద్ కో బెంగళూరుకు వెళ్లిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. మొహల్లా క్లినిక్లు పెట్టామన్నారు. పెద్ద పెద్ద హాస్పిటల్ రాకుండా ఏదో మందులు ఇస్తున్నామని కాలయాపన చేసే పరిస్థితికి వచ్చారు. దేశమంతా స్వచ్ఛ భారత్ వైపు దూసుకెళ్తా ఉంది. ఢిల్లీ మాత్రం మురికి కుంపగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. స్లమ్ ఏరియాలకు వెళ్తే తాగునీటి పైపులు గాని, మురుగు కాలువలు ప్రవహించే ప్రాంతాలు రెండు కలిసిపోయే పరిస్థితికి వచ్చాయి. తాగేదానికి స్వచ్ఛమైన నీరు లేని పరిస్థితి ఢిల్లీలో వచ్చింది. ఇవన్నీ కూడా చాలా సమస్యలు వచ్చే పరిస్థితికి వచ్చాయి. ప్యాలెస్లు కట్టుకుని విలాస జీవితాలు గడిపేవారిని కాదు, చిత్తశుద్దితో ప్రజలకు సేవ చేసేవారనే ప్రజలు ఎన్నుకోవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ప్రజలకు చిత్తశుద్దిగా సేవ చేసే వాళ్ళు కావాలి గాని ప్యాలెస్లు కట్టుకొని విలాసవంతమైన జీవితాలు నివసించే వాళ్ళు కాదని మీకు తెలియజేస్తున్నా. ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేశాం. అక్కడ పరిపాలనలో ఉండే పార్టీ అడ్రస్ గల్లంతయింది. డబల్ ఇంజన్ సర్కార్, డబల్ డిజిట్ గ్రోత్, అందరికీ ఉద్యోగాలు వస్తాయని నమ్మి ఓట్లేశారు. 7 నెలలు 7 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయంటే అది డబుల్ ఇంజన్ సర్కారు యొక్క ప్రత్యేకత. ఇక్కడ హాఫ్ ఇంజన్ సర్కార్ ఉంది. డబల్ ఇంజన్ సర్కార్ రావాలంటే మళ్ళీ బీజేపీ గవర్నమెంట్ ఇక్కడ రావాలి. ఆంధ్రప్రదేశ్ లో ఋషికొండ కట్టాడు, ప్యాలెస్ కట్టుకున్నాడు. ఆ ప్యాలెస్ లో పోయే లోపల ఇంటికి పోయాడు. ఇక్కడ కూడా కేజ్రీవాల్ చూస్తే బ్రహ్మాండమైనటువంటి ప్యాలెస్ ఇక్కడ కట్టే పరిస్థితికి వచ్చాడు. శేషమహల్లో గృహ ప్రవేశం కంటే ముందు ఇంటికి పోవడానికి మీరందరూ కూడా చిత్తుగా ఓడిస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని, ఆమోదాన్ని తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ కూడా ఢిల్లీలో పర్యటించనున్న చంద్రబాబు ఉదయం 9 గంటలకు మీడియాతో మాట్లాడతారు. 10:30 గంటలకు 16వ ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనగడియాతో భేటీ కానున్నారు. అనంతరం విజయవాడ బయలుదేరి రానున్నారు.